హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి 5 ఇయర్స్ పాపకి లంగా జాకెట్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. ఇలా చూస్తున్నారు కదా, నేనైతే 4 ఫోల్డ్స్లో ఇట్లా లైనింగ్ అనేది ఫోల్డ్ చేసుకుని సైజ్ బ్లౌజ్ని బట్టి నేను కొలతలు అయితే తీసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మనకు నెక్కు, వెస్ట్ సైజు, చెస్ట్ సైజు మొత్తం అన్నీ నేను సైజు బ్లౌజ్ ప్రకారమే నేను తీసుకున్నాను. చిన్నపిల్లే కదండి, కొంచెం లూజ్ అటు ఇటు అవుతుందని సైజు బ్లౌజ్ ప్రకారం తీసుకుని ఒకసారి అయితే నేను చెక్ చేసుకున్నా. షోల్డర్ వచ్చేసి 4.5 వచ్చింది, సంగ డౌన్ వచ్చేసి కూడా నేను 4.5 గీసాను. పైన పావించి ఖర్చుకు వదిలేసుకుని 4.5 తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను. షోల్డర్ చూసారు కదా, కరెక్ట్గా ఉంది. దీనికి రౌండ్ నెక్ అనేది పెడదామని డ్రా చేశాను. మన ఇష్టం అండి, రౌండ్ నెక్ కానీ, స్క్వేర్ నెక్ కానీ, స్టార్ నెక్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. కింద వెస్ట్కి వచ్చేసి ఒక 1 ఇంచ్ ఏమో డాట్స్ కోసం, 2 ఇంచెస్ ఖర్చు కోసం. సేమ్ మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటామో సేమ్ దీనికి కూడా అలాగే సేమ్ వచ్చేసి. హామ్ రోల్ వచ్చేసి చిన్న పాపదే కదండి, అంత కొలతలు ఏమి ఉండవు. నార్మల్గా హామ్ రోల్ తీసుకున్నాను. సైజ్ అయితే కరెక్ట్గా వచ్చేసింది. ఇదైతే కట్ చేసేసుకుందాం ఫస్ట్. నెక్స్ట్ అయితే నేను కట్ చేయట్లేదండి. ఫ్రంట్ వచ్చేసి నేను హార్ట్ షేప్ కింద ఇచ్చి బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ కింద ఇద్దామని నేను నెక్స్ అయితే కట్ చేయలేదు. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను చూసారు కదా, ఇట్లా కొంచెం ఒక 1/4 ఇంచు ఎక్కువ ఉంచుకొని కట్ చేసేసుకుందాము. నేను హ్యాండ్స్కి వచ్చేసి ఫ్రిల్స్ మోడల్లో పెడదామని చిన్నగా కుచ్చు కింద పెడదామని చెప్పేసి తర్వాత కట్ చేద్దామని కట్ చేయలేదండి. వచ్చేసి మళ్ళీ ఇప్పుడు లంగా హైట్ అనేది ఎంత ఉందో చూసుకుని సైజుని దాన్ని బట్టి చూసుకుని కట్ చేసుకుందాము. ఇది 2 మీటర్స్ క్లాత్ అండి, కొంచెం ఫ్రిల్స్ అనేది తక్కువ వస్తుంది, అడ్జస్ట్ చేసి కుడదామని చెప్పి తీసుకున్నాము. చూస్తున్నారు కదా, హైట్ వచ్చేసి 25 ఉంది. 26 అనుకోండి, ఒక 1 ఇంచ్ పెంచమన్నారు. 26 ఉంది. నేను హైట్ తీసుకుని క్లాత్ అనేది పొడవు పన్నా పెద్దగా ఉంటుంది కదా, వేస్ట్ చేయకుండా ఉండడం కోసమని ఫ్రిల్ కింద పెడదామని, అడుగున ఫ్రిల్స్ పెడతాం కదా మనం, పల్టీ కింద పెడతాం కదా మనం, ఆ పల్టీ పెడదామని నేను ఒక 7 ఇంచెస్ అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను. 10 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకున్నాను అండి ఫిల్టీ కోసం. మార్కింగ్ చేసుకుని మిగతాది ఎంత ఉందో అంతా నేను ఒక 1 ఇంచు ఖర్చుల కోసం కూడా తీసుకుని మిగతాదంతా నేను కట్ చేసుకున్నాను. 26 ఉంది కాబట్టి నేనైతే 20 తీసుకున్నా. 20కి 1 ఇంచు ఖర్చు కలిపి 21 తీసుకున్నాను. 22 తీసుకున్నాను మొత్తం మీద కలిపి. మిగతాదంతా నేను షేప్ బెల్ట్ 3 ఇంచెస్ వచ్చేటట్టు షేప్ బెల్ట్ తీసుకుంటున్నాను. చూసారు కదా, లైనింగ్ కూడా సేమ్ అండి, నేను 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను సేమ్. లైనింగ్ని కూడా మనం కట్ చేసుకుని, లైనింగ్ని కూడా నేనైతే కొంచెం ఫోల్డింగ్ చేస్తున్నాను అండి ఫిల్ట్ కింద. పాప ఎదిగే పిల్లలు కదా, కొంచెం హైట్ తీసుకుంటే తర్వాత కొంచెం పైకి వెళ్ళినా కానీ కుట్లపై తీసుకునేటట్టుంటే బాగుంటుందని నేను లైనింగ్ కూడా నేను పైకి మర్చుకునే కుట్టేటట్టే మార్కింగ్ చేసుకున్నాను. మీకు లంగా స్టిచ్ చేసేటప్పుడు నేనైతే ఒక టిప్ చెప్తానండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇగో చూస్తున్నారు కదా, మనం ఫిల్ట్ పెట్టుకుంటే పైన ఫిల్ట్ పెట్టి మనం ముడత అనేది వచ్చి ఇట్లా లైన్ కింద కనిపిస్తూ ఉంటుంది కదా, అలా కాకుండా నేను ఏం చేశాను అంటే ఈ ఫిల్ట్ అనేది అంచు కిందకి వెళ్ళిపోయేటట్టు పైన మనం అంచే స్టిచ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప మనం ఫిల్టీ పెట్టినట్టు అస్సలు కనిపించదండి. చూస్తున్నారు కదా, నేను ఎలా చేశానో అలా కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లంగా అనేది చాలా నీట్గా కనిపిస్తుంది, ఫిల్ట్ అనేది కనిపించకుండా పైకి లోపలే ఉంటుంది. మనం అంచు కిందే ఉంచినట్టు ఉంటుంది. ఫిల్ట్ మనం పైన ఒక మార్కింగ్ వేసినట్టు కూడా కనిపించదు, ఫిల్ట్ తీసినట్టు కూడా కనిపించదు అసలు. తర్వాత మనకు కావాలనుకుంటే ఈ కుట్టు అనేది ఇప్పేస్తే మనకు పొడవు అనేది వచ్చేస్తుంది. ఈ పైన ఇప్పుడు వేస్తున్నాం కదా స్టిచ్, ఆ స్టిచ్ కనుక మనం ఓపెన్ చేసామంటే మనకి పొడవు అనేది పెరుగుతుంది లంగా. అలా అయితే నేను చేశానండి. ఈ టిప్ మీరు కూడా పాటించండి, బాగా ఉపయోగపడుద్ది. అండ్ నీట్గా కూడా స్టిచ్చింగ్ అనేది నీట్గా కూడా ఉంటుంది. చూసారు కదా, దీనికి నేనైతే చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే ఎక్కువ అయితే పెట్టలేదండి, పెద్ద పెద్దగా అయితే పెట్టలేదు, ఎందుకంటే క్లాత్ తక్కువ ఉందని. లైనింగ్ కూడా నేను 7 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకుని 7 ఇంచెస్కి కింద ఒక స్టిచ్ అయితే వేసేసాను. ఎందుకంటే మనము పొడవు కావాలనుకున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్లు తీసినప్పుడు దీన్ని కూడా తీసుకుని మనం వేసుకుంటే 2 హైట్ అనేది సరిపోతుంది అని చెప్పేసి నేను దీనికి కూడా నేను అంతే ఫిల్ట్ అనేది పెట్టాను. చూస్తున్నారు కదా, చిన్న చిన్నగా నేను ఫ్రిల్స్ అయితే పెట్టానండి. ఒక 1 ఇంచులోనే పెట్టేశాను నేను, ఫ్యాబ్రిక్ సరిపోదని చెప్పి ఒక 1 ఇంచులోనే మొత్తం ఫ్రిల్స్ అనేది పెట్టుకొచ్చేసాను. సేమ్ ఇది పెట్టినట్టే మన లైనింగ్ కూడా సేమ్ ఇలాగే పెట్టేసుకుని రెండింటిని అటాచ్ అయితే చేసేసుకుందాము.
చూస్తున్నారు కదా, 1 ఇంచ్ పెట్టిన ఫ్రిల్స్ అనేది బాగుందండి. క్లాత్ జారుతూ ఉంటుంది, చూసుకుంటా నిదానంగా అయితే మనం స్టిచ్ చేసుకుందాము. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూసారు కదా, ఫ్రిల్స్ అనేది పెట్టేసుకున్నాను నేను. లైనింగ్ దానికి జాయిన్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను రౌండ్ నెక్ తీసుకున్నాను అండి. రౌండ్ నెక్ని చూసారు కదా, ఇట్లా తిరగతిప్పేసి నేను స్టిచ్ అనేది వేసేసుకున్నాను. సేమ్ మనం బ్లౌజ్కి అయితే ఎలా స్టిచ్ చేసుకుంటామో సేమ్ అలాగే మనం దీన్ని కూడా ఇలా స్టిచ్ చేసేసుకుని మనం డాట్స్ కోసం మార్కింగ్ పెట్టుకుంటాం కదా, మొత్తం నీట్గా కట్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి మనం డాట్స్ అనేది పెట్టేసుకుందాము. చూసారు కదా, నీట్గా వచ్చింది బ్యాక్ సైడ్ అనేది. నేనైతే మధ్యలోకి ఫోల్డ్ చేసి కట్ చేసేసాను. మనకు స్టిచ్ చేసిన తర్వాతే నేను కట్ చేస్తానండి. ఏదైనా బ్యాక్ హుక్స్ అనేది ఏ పార్ట్ అయినా సరే నేను స్టిచ్చింగ్ అయిన తర్వాతే కటింగ్ చేసుకుంటాను నేను. చూస్తున్నారు కదా, ఈ పాప హైట్ వచ్చేసి ఇచ్చిన మన సైజు బ్లౌజ్ కంటే కూడా నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి పైకి మడిచి కుట్టానండి. ఒకవేళ చిన్నగా అయినా సరే మనకు ఆ ఫిల్ట్ అనేది ఇప్పేసుకుంటే పొడవు పెరుగుతుంది. దానికోసమని నేను 2 ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసేసి కుట్టేశాను. కాజా ఉక్సులు బెల్ట్లు కూడా వేసేసుకున్నాము. సేమ్ మనం బ్లౌజ్కి ఎట్లా వేస్తాము సేమ్ అంతేనండి, వేరే తేడా ఏముండదు. చూసారు కదా, ఉక్సులు పట్టి కాజాల పట్టి కూడా వేసేస్తున్నాను. ఉక్సులు పట్టి అయిపోయింది, కాజా పట్టి కూడా నేను వేసేసుకున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం నీట్గా అర్థమవుతుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఇట్లా చిన్నగా హార్ట్ షేప్ అనేది ఇచ్చేసి నేను బక్రం క్లాత్తో ఇలా స్టిచ్ అనేది చేస్తాను. ఇది సిల్క్ క్లాత్, తిరిగి తిప్పితే మళ్ళీ క్లాత్ మెత్తగా ఉంటుందని బక్రం క్లాత్ యూజ్ చేశాను నేను. చిన్నపిల్లలకు కదండి నెక్ ఇట్లా నిలబడినట్టు ఉంటుందని బక్రం క్లాత్ యూజ్ చేశాను. చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుని మనం తిరగదిప్పేసుకున్నాము. నేను లైనింగ్ మీదే పెట్టేశానండి. అది మనం వేడిగా ఏం కుట్టాల్సిన పని ఏమి ఉండదు. క్లాత్ వేసి ఏదైనా లైట్ కలర్స్ క్లాత్ కనిపిస్తుంది అనుకున్నప్పుడే మనం విడిగా పేపర్ స్టిచ్ చేసుకుంటే క్లాత్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి క్లాత్లకి అయితే ఏం అవసరం లేదండి. ఇట్లా పేపర్ అయితే మనం క్లాత్ లైనింగ్ మీద పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటే మనకి తొందరగా పని కూడా అయిపోతుంది. చూసారు కదా, నేను ఇట్లా తిరిగి తిప్పి పైన అయితే నీట్గా నేను క్లాత్ని సరి చేసుకుంటా స్టిచ్ అయితే వేసేసాను నేను. నీట్గా వచ్చేసింది. చూసారు కదా, నీట్గా అనేది వచ్చేసింది. దీన్ని కూడా నేను మిగిలిన క్లాత్ని కూడా జాయింట్ చేసేసుకుని ఫ్రంట్ కూడా డాట్స్ అనేది పెట్టేసుకున్నాము. ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకుని ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా మనం ఇచ్చేసుకుందాము. చిన్నపిల్లలదే కదా ఫ్రాకు తొందరగా అయిపోతుంది అనుకుంటాం కానీ దీనికి కూడా చాలా టైం పట్టేస్తుంది. చూసారుగా, నేను ఎదురు కూడా డాట్స్ అనేది వేసేసుకున్నాను. నేను వేసుకుని మనం షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకున్నాము. టూ సైడ్ షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకుని హ్యాండ్స్ అనేది మనం ఇచ్చుకుందాం. హ్యాండ్స్ ఇచ్చే ముందండి మనం హ్యాండ్స్కి ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా లేకుండా ఉంటుందని క్రాస్గా నేనైతే ఇట్లాగా క్లాత్ కట్ చేసుకుని క్రాస్గా మనం పైపింగ్ వేస్తాం కదా నడుం పట్టికి ఈ పట్టికి సేమ్ అలాగే మనం వేసుకుని దీనికి కూడా హ్యాండ్కి వచ్చేసరికి మొత్తం లోపల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా వేసేసుకుని ఒక స్టిచ్ అయితే చేసేసుకుందాము. చేసుకుని ఇంక చూస్తున్నారు కదా, మనం ఈ పట్టి ఎలా కుట్టుకుంటామో సేమ్ అలాగే కుట్టేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. పోగులు అనేది రాకుండా నీట్గా కనిపిస్తుంది. హ్యాండ్కి వచ్చేసి చూసారు, నేను ఇట్లా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేది పెట్టేశాను. పెట్టేసి ఇట్లా కింద నుంచి మనం పెట్టుకుంటే కుట్టు అనేది నీట్గా కనిపిస్తుంది. పోగులు అనేది రాకుండా ఉంటాయి మనం ఇలా కనుక స్టిచ్ చేసుకుంటే. అలాగే ఇంకో సైడ్ కూడా సేమ్
మనం ఇలాగే స్టిచ్ చేసుకుని ఇంకొక కుట్టు అనేది వేసేసుకుందాం, డబుల్ స్టిచ్ అనేది వేసేసుకుందాం. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసండి, నేను ఫ్రంట్ పార్ట్ది బ్యాక్ పార్ట్కి వచ్చేసి కొలతలు అయితే తీసుకుని అటాచ్ చేసేసాను. నేను కాజాకి ఉక్సులు పట్టి ఉక్సుకి అట్లా చేసుకుంటే మనకైతే కరెక్ట్గా సరిపోతుంది సైజ్ అనేది. ఇప్పుడు చూస్తున్నారు కదా, కట్ చేసేటప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా నేను క్లాత్ అనేది. దాన్ని నేను ఇప్పుడు లాస్ట్లో స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ వరకు స్టిచ్చింగ్ అనేది చేసేసుకుని 2 ఇంచెస్కి వరకు మార్కింగ్ చేసుకుని సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో చూసుకుని దానికంటే మిగిలిన క్లాత్ అంతా నేను ఫోల్డింగ్ అనేది చేసాను. రేపు పాప ఎదిగిన ఫోల్డింగ్ అనేది మనం తీసేస్తే హైట్ అనేది సరిపోతుంది. ఇంత రేట్లు పెట్టి క్లాత్లు అనేది కొన్ని తీసుకుని మనం స్టిచ్ చేస్తాము, ఒకసారి 2 సార్లకి వేయగానే పైకి వెళ్ళిపోయినాయి అని బాధపడుతూ ఉంటాం కదా. అట్లా లేకుండా ముందు జాగ్రత్తగా మనం ఇలా క్లాత్ అనేది ఒక 2-3 ఇంచెస్ మనం ఎక్కువ తీసుకుని ఫోల్డ్ చేసుకుంటే వాళ్ళకి ఒకటి 2-3 ఇయర్స్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. మనం కుట్టుకునేటప్పుడే ఆలోచించుకొని ఇలా కుట్టుకుంటే కనుక మనకి క్లాత్ సేవ్ అవుతుంది. ఒక 2-3 ఇయర్స్ వరకు పిల్లలు వేసుకుంటారు అనే ఇది కూడా ఉంటుంది. ఒక్కసారి 2 సార్లు వేసుకోగానే మనకు కూడా ఉసూరు అనిపిస్తుంది, అప్పుడే పైకి వెళ్ళిపోయింది బ్లౌజ్ అనేది. అందుకని ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం స్టిచ్ చేసుకున్నామంటే పాపకు చిన్నగా అయిందన్నప్పుడు మనం ఈ కుట్లు అనేది తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను ఈ హ్యాండ్ కాడి నుంచి ఇట్లా జాయింట్ అనేది చేసేసి ఇస్తాను. బ్లౌజ్ అనేది అయిపోయిందండి, బ్లౌజ్ పక్కన పెట్టేద్దాము. నీట్గా వచ్చింది. ఇప్పుడు వచ్చి మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనం జాయింట్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి చూడండి ఒక 5 ఇంచెస్ అయితే నేను జిప్పు కోసం వదిలేసాను. ఒక 1 ఇంచ్ మార్కింగ్ ఖర్చు కోసం వదిలేసి మనం ఇలా స్టిచ్ అనేది ఏ పార్ట్కి ఆ పార్ట్, లైనింగ్కి లైనింగ్, ఒరిజినల్కి ఒరిజినల్ అనేది వేసేసుకున్నదే సరిపోతుంది. ఇక జిప్ అనేది పెడుతున్నాం చూడండి, 5 ఇంచెస్ వరకు మనం వదులుకున్నాం కదా, అక్కడి నుంచి మనం జిప్ అనేది స్టార్టింగ్ నుంచి ఇక్కడికి నేనైతే సింగిల్ పాదం పెట్టుకున్నాను. సింగిల్ పాదం పెట్టి నేను జిప్ అనేది వేసాను, నీట్గా వస్తుందని. అటు ఇటు జిప్పు కదలకుండా ఇట్లా పిన్స్ పెట్టుకుని సైడ్లో ఒక కుట్టు అనేది వేసేసుకుని జాగ్రత్తగా కింద క్లాత్ మీద కూడా పడకుండా చూసుకుంటూ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇట్లా అయిపోయిందండి. మొత్తం అయిపోయిన తర్వాత మనం జిప్ అనేది కొంచెం పక్కకు జరుపుకుంటా జిప్పు పక్క నుంచి స్టిచ్ అనేది వచ్చేలాగా ఈ సింగిల్ పాదం అయితే కరెక్ట్గా వస్తుందండి మనకి. ఈ సింగిల్ పాదం వల్ల నాకు దారం అస్తమానం ఊడుతూ ఉంది. చూసారు కదా, ఈ సైడ్ నుంచి పక్క నుంచి మనం కనుక ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ ఈ పిన్స్ అనేది తీసేసేయండి. పిన్స్ అనేది తీసుకుంటూ స్టిచ్ అనేది ఒకటి వేసుకున్నాం అనుకోండి, మనం చాలా నీట్గా వచ్చేస్తుందండి మనకి. చూసారు కదా, జిప్ అనేది వచ్చేసింది మనకి. జిప్ ఓపెన్ చేసుకుని జిప్ పక్క నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసేయండి, ఫ్రీగా ఉంటుంది జిప్ తీసేస్తే. సేమ్ లెహెంగాకి పెద్ద పిల్లలకైనా సేమ్ ఇంతేనండి కదా. చిన్నపిల్లలకి కదా నేను 5 ఇంచెస్ తీసుకున్నా, పెద్దవాళ్ళకైతే కొంచెం 6-7 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు జిప్ సైజ్ అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న జిప్ అంతా కట్ చేసేసుకుని నేనైతే దీనికి బెల్ట్ అనేది ఫిల్ చేస్తున్నానండి. జిప్ వేయడం అయితే అయిపోయింది. చూసారు, నీట్గా వచ్చేసింది. సేమ్ అదే కలర్ జిప్ అయితే అసలు ఇంకా కనిపిస్తుంది. నేను ఇంకా ఈ కలర్ జిప్ ఉందని దీంట్లో వేసేసాను. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి నేను మనం సేమ్ షేప్ బెల్ట్లు ఎట్లా కుట్టుకుంటామో అలాగే ఒరిజినల్ లైనింగ్ పైన నేను ఈ బక్రం క్లాత్ అనేది పేపర్ వేసుకుని 5 ఇంచెస్ వెడల్పులో ఇట్లా నేను పైన పట్టీ అయితే కుట్టుకుంటున్నాను. సేమ్ మన షేప్ బెల్ట్ ఎట్లా స్టిచ్ చేస్తామండి, సేమ్ అంతే. మీకు ఈజీగా అర్థం అవ్వాలని నేను షేప్ బెల్ట్ ఎట్లా కుడతామో అలాగే అని చెప్తున్నాను. చూడండి, షేప్ బెల్ట్ మనం ఎలా స్టిచ్ చేసుకుంటాం సేమ్ దీనికి అంతే, అదే ప్రాసెస్ కింద మనం కుట్టుకుంటే కొంచెం స్టిప్గా క్లాత్ అనేది స్టిప్గా ఉంటుంది. బక్రం క్లాత్ స్టిప్గా ఉన్న క్లాత్లకైతే బక్రం క్లాత్ అవసరం లేదండి. ఈ క్లాత్ సిల్క్ క్లాత్ అని నేను బక్రం క్లాత్ పెట్టాను, కొంచెం స్టిప్గా ఉంటుందని నడుం దగ్గర.
వస్తున్నాను. నేను క్లాత్ అనేది కదలకుండా ఇంకొక సైడ్ కూడా నేను చూసుకుంటా నిదానంగా స్టిచ్ అనేది వేసేసుకున్నాను ముడతలు రాకుండా. ఒక సైడ్ అయితే ఇట్లా 2 ఫోల్డింగ్ అంతా చేసుకుని చూసారు కదా, మన ఆపోజిట్ ఈ కింద మనం కింద క్లాత్ అనేది పెట్టుకుని ఇలా పావించులో మనం ఖర్చు ఎంతవరకు వదులుకున్నామో అంతవరకు ఖర్చులో మాత్రమే మనం ఇట్లా నీట్గా స్టిచ్ అనేది వేసేసుకుందాము. ఇప్పుడు చూసారు కదా, దీన్ని ఇటు సైడ్ ఫోల్డ్, ఇప్పుడు ఒరిజినల్ సైడు మనం ఫోల్డింగ్ చేయాలి. చూసారా, నీట్గా చూసుకుంటా కింద ఫ్రిల్స్ కదలకుండా చూసుకుంటూ కుట్టాలి. నేనైతే కింద డోరీస్ కూడా యాడ్ చేశాను. దీనికి ఒక సైడ్ డోరీస్ అనేది పెట్టేసి లోపల నుంచి మనం డోరీస్ అనేది స్టిచ్ చేస్తే బయటకు కూడా నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. అయిపోయింది కానీ ఒక 3 ఇంచెస్ వెడల్పులో నేను బెల్ట్ అయితే లూజ్ వదులుకుని కాజా ఉక్సులకి అయితే నేను పెట్టేసుకున్నాను. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా కనుక మీరు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.